Okay, welcome to my classroom, that is Devi sir's classroom. Today our topic is electrochemistry 2. Already we have completed successfully electrochemistry first part. So this is the continuation for the previous electrochemistry discussion, and this one is electrochemistry 2. Some important topics are included in this also. We will take up one by one. And this class is meant for students pursuing second year BSc and semester 4, and this class is meant for English medium students, but for the convenience of students I will be making use of both English language as well as Telugu. Single electrode potential. అసలు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి, దాని నుంచి మనకి సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎలా జనరేట్ అవుతుంది, ఈ విషయాన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక 5 మార్క్స్ కి షార్ట్ క్వశ్చన్ గా అడగడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్. ఈ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ లేదా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్, ఆక్సిడేషన్ పొటెన్షియల్, ఈ విషయం అర్థం కాలేదనుకోండి తర్వాత వచ్చే క్లాసులు బాగా డిఫికల్టీ ఫీల్ అవుతారు అనమాట. అందు గురించి ఉన్నదాన్ని ఇప్పుడే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ నేను చెప్తున్నప్పుడు డౌట్ వస్తే ఈవేళ నన్ను అడగండి, మధ్యలో ఏం ఇబ్బంది ఏం లేదు. జస్ట్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ చెప్పే ముందు ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఇది అర్థమైతే మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. సో ఏదన్నా ఎలక్ట్రోకెమికల్ సెల్ కానీ చూసినట్టయితే 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు, అంటే 2 హాఫ్ సెల్స్ కింద డివైడ్ చేయొచ్చు. 1 హాఫ్ సెల్ ఏమో ఆక్సిడేషన్ జరుగుతుంది, సెకండ్ హాఫ్ సెల్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది, అది ప్రాసెస్. సో ఒక హాఫ్ సెల్ ఏమో యానోడ్ అని, అనదర్ హాఫ్ సెల్ ఏమో క్యాథోడిక్ రియాక్షన్ అని చెప్పి, క్యాథోడిక్ హాఫ్ సెల్ అని చెప్పి చెప్తూ ఉంటాం. అది డీటెయిల్డ్గా తర్వాత వస్తుంది. ఏదో ఒక హాఫ్ సెల్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాఫ్ సెల్ తీసుకుంటే వాట్ ఈస్ దట్ హాఫ్ సెల్ అంటే మీకు చూడండి, దిస్ ఈస్ ద సెల్. ఏదో మనం కంటైనర్ అనుకునే బదులు ఇక్కడ మనం సెల్, ఎలక్ట్రోకెమికల్ సెల్ అని చెప్పి పిలుచుకుంటాం. ఇన్సైడ్ దిస్ సెల్ వీఆర్ ఇన్సర్టింగ్ వన్ ఎలక్ట్రోడ్, మెటల్ ఎలక్ట్రోడ్. ఇక్కడ ఎమ్ అని చూపించాం, దట్స్ వై ఇట్ ఈస్ మెటల్ ఎలక్ట్రోడ్ అండి. ఇది ఏదైనా కావచ్చు, మెటల్ మేబీ జింక్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, కాపర్ కావచ్చు, ఎనీ కండక్టింగ్ మెటీరియల్ అన్నమాట, మెటల్ ఎస్పెషల్. దిస్ metal is dipped in an electrolytic solution of its own metal. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెటల్ మనం జింక్ తీసుకున్నాం అనుకోండి, ఎలాంటి ఎలక్ట్రోలైట్ తీసుకోవాలంటే ఈ ఎలక్ట్రోలైట్ లో కూడా ఆ మెటల్ ఉండాలి. ఇక్కడ జింక్ తీసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ జింక్ సల్ఫేట్ ఉంటుంది అనమాట, ఆ రకంగా అరేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు సిల్వర్ తీసుకుంటే సిల్వర్ నైట్రేట్. సో దిస్ ఎలక్ట్రోడ్, దట్ ఈస్ మెటల్ ఎలక్ట్రోడ్, is dipped into an electrolyte which has its own metal or its own metallic ion rather. ఓకే, అలాగని చూసినట్టయితే ఇది M మెటల్. సో ఇక్కడ ఏమున్నాయి చూడండి, M ప్లస్ అంటే అయాన్స్ అనమాట, M ప్లస్ ఇవన్నీ. దెన్ వాట్ అబౌట్ దిస్ మైనస్ అంటే దే మే బి ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్ అయాన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎప్పుడైతే పాజిటివ్ అయాన్స్ ఉన్నాయో నెగిటివ్ అయాన్స్ కూడా ఉంటాయి, ఇంకో ఎలక్ట్రాన్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను రికలెక్ట్ చేసేది ఏంటి అంటే, ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్, వెరాజ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రిడక్షన్. అది కూడా మీకు తెలుసు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది అనుకుందాం, అంటే మెటల్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఇట్స్ అయాన్ బై లూజింగ్ ఎలక్ట్రాన్స్. సో లూజింగ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆక్సిడేషన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జింక్, ఇది జింక్ సల్ఫేట్ అనుకుందాం, Zn2+, Zn2+. మళ్ళీ చెప్తున్నాను, ఇది జింకు, ఇదేమో జింక్ 2+. ఈ రెండాటికి మధ్య ఏముంది, చార్జ్ డిఫరెన్స్ ఉంది, అవునండి. సో ఇక్కడేమో మెటల్ మీద ఏమో 0 ఛార్జ్ ఉంటే, ఇక్కడ మెటల్ మీద ఏమో అంటే జింక్ అయితే 2+ ఛార్జ్ ఉంటుంది. ఇలా ఛార్జ్ డిఫరెన్స్ ఉన్నప్పుడల్లా ఏం జనరేట్ అవుతుందని తెలుసు మీకు, పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది అని చెప్పి తెలుసు. అందరూ ఫిజిక్స్ లో ఈ విషయాలన్నీ కూడా చాలా డెప్త్ గా నేర్చుకుని ఉంటారు. సో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది జనరేట్ అయింది. ఎందుకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది జనరేట్ అయింది, డ్యూ టు చార్జ్ డిఫరెన్స్. దిస్ ఇస్ న్యూట్రల్, వెరాజ్ దిస్ వన్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. సో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ నే మనం ఏమని పిలుస్తాము అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్పి పిలుస్తాం. సిన్స్ దిస్ ఈస్ ద ఎలక్ట్రోడ్, M is the electrode, that potential difference is called as electrode potential. I hope you got this point. అంటే మీకు ఈజీగా అర్థం అవుద్ది అని చెప్పి ఇలా చెప్పాను. దీని నుంచి మనం యాక్చువల్ స్టడీకి వెళ్దాం.
చూడండి ఇక్కడ ద పొటెన్షియల్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రోడ్ commonly known as single electrode potential is the potential difference between it and the electrolyte surrounding the electrode. నేను అది మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా డయాగ్రామాటిక్ గా చెప్పాను. ఆ సెంటెన్స్ చదవండి ఒకసారి మీరు అందరూ. The potential of any electrode commonly known as single electrode potential is the potential difference between it అంటే మెటల్ అండ్ ద ఎలక్ట్రోలైట్ సరౌండింగ్ ద ఎలక్ట్రోడ్. అక్కడ ఎలక్ట్రోలైట్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏమవుద్ది, ZnSO4 అవుద్ది. మరి ఇట్ అంటే Zn అవుతుంది అన్నమాట. సో ఆ రెండిట్ల మధ్యన వచ్చినటువంటి ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ నే మనం ఏమని పిలుస్తాం, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ E. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ సాల్వ్డ్. చాలా క్లియర్ గా మీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నౌ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిపెండ్స్ అపాన్ 3 ఫ్యాక్టర్స్. కంపల్సరీ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాట్ ఆర్ దోస్ 3 ఫ్యాక్టర్స్ అంటే నేచర్ ఆఫ్ ద మెటల్. ఓకే, నేచర్ ఆఫ్ మెటల్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెటాలిక్ అయాన్స్, ఇది ఎందులో ఉంది, ఎలక్ట్రోలైట్ లో డిప్ చేసి ఉంది. సో దాని కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెటాలిక్ అయాన్స్ ఇన్ సొల్యూషన్ అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే, ఈ 3 ఫ్యాక్టర్స్ అంటే నేచర్ ఆఫ్ ద మెటల్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెటాలిక్ అయాన్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్, ఈ 3 ఫ్యాక్టర్స్ మీద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటనేది బ్రెయిన్ లో బాగా ఎక్కించండి. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ మెటల్ అండ్ ద అయాన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని చెప్పుకోండి. వెన్ ద అయాన్స్ ఆర్ ఎట్ యూనిట్ యాక్టివిటీ అంటే మోలార్ 1 మోలార్ అనుకుందాం, and the temperature is 25 degrees centigrade, the potential difference is called as standard electrode potential. What is standard electrode potential అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా అడగొచ్చు. It is denoted by E0. E0 is standard electrode potential, whereas E is electrode potential. What is standard electrode potential? Unit activity, for example 1 molar at 25 degrees centigrade is called as standard electrode potential of that particular metal. ఇదండి సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఈ రకంగా రాస్తే సరిపోతుంది. హియర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ వీ కెనాట్ మెజర్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. కానీ మరి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెజర్ చేయాలంటే ఏం చేయాలి, దాన్ని ఇంకొక ఎలక్ట్రోడ్ తో కనెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఎలాంటి ఎలక్ట్రోడ్ తో కనెక్ట్ చేయాలి అంటే ఒక స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ కావాలి, దాన్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లో చూపిస్తున్నటువంటిది SHE అన్నాం, అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఓకే, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెటల్ అండ్ ఇట్స్ అయాన్ అంటే జింక్ సల్ఫేట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో దీని అంటే రైట్ సైడ్ మనం స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ వాల్యూ 0 అనుకుని దాని నుంచి మనం ఈ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో కంపల్సరీ 2 ఉంటే తప్ప ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం క్యాలిక్యులేట్ చేయడం జరగదు. ఓకే, సో దీని గురించి ఇంకా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్, సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, అంటే ఈజీగా అర్థం అవుతుంది అని చెప్పి ఈ డయాగ్రామ్ ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇందాక. ఇప్పుడు దీన్ని స్టడీ చేయండి. ద పొటెన్షియల్ ఆఫ్ ఎ సింగిల్ ఎలక్ట్రోడ్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఇప్పుడే చెప్పాను మీకు ఆల్రెడీ, బట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఎలక్ట్రోడ్స్ కెన్ బి యాక్యురేట్లీ మెజర్డ్. అంటే కంపల్సరీ ఎలక్ట్రోకెమికల్ సెల్ తీసుకున్నాం అంటే ఇట్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 2 హాఫ్ సెల్స్, యానోడిక్ హాఫ్ సెల్ అండ్ క్యాథోడిక్ హాఫ్ సెల్, అలాగా ఉంటుంది అనమాట కంపల్సరీ. సో ద పొటెన్షియల్ ఆఫ్ ఎ సింగిల్ ఎలక్ట్రోడ్ కెనాట్ బి డిటర్మైన్డ్, బట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఎలక్ట్రోడ్స్ కెన్ బి యాక్యురేట్లీ మెజర్డ్. Thus, an arbitrary standard electrode must be chosen to determine the potential of an electrode. సో ఇంకొక ఏదైనా ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ డిటర్మైన్ చేయాలంటే కంపల్సరీగా ఇంకొక ఎలక్ట్రోడ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటాం. నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ NHE, ఆల్సో కాల్డ్ as స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ SHE, ఈస్ ద స్టాండర్డ్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. మాక్సిమం సిచ్యువేషన్ లో మనం ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ లేదా నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ దాన్ని మనం రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా యూజ్ చేస్తాం. బై కన్వెన్షన్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఆర్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ హ్యాస్ బీన్ అసైన్డ్ ఎ వాల్యూ ఆఫ్ 0 volt. ఓకే, సో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎంతండి, ఆర్బిటరీగా ఫిక్స్ చేస్తాం అనమాట, దాని వాల్యూ 0 volt. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ అయ్యి అపియర్ అయ్యే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. అందరూ కెమిస్ట్రీకే వచ్చేయమని చెప్పి కాదు, కొంతమంది అయినా మీలో MSc కెమిస్ట్రీ చదువుతారు. అటువంటి టైంలో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి
వాట్ ఈస్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ 4 వాల్యూస్ ఇస్తారు, అందులో 0 కూడా ఉంటుంది. మనకు తెలియదు అనుకోండి, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ 0 ఎందుకు ఉంటుంది, ఏదో వాల్యూ ఉంటుందిలే అని చెప్పి అనుకోవచ్చు అనమాట. అప్పుడు మనం దీన్ని ఈ వాల్యూని రాయవలసి ఉంటుంది. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎంత అంటే 0 వోల్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు అడిగానంటే, నేను ఎంఎస్సి ఎంట్రన్స్ రాసినప్పుడు కూడా ఇది అడిగారు, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎంత అని అడిగారు. అదృష్టవశాత్తు అప్పుడు ఈ ఆన్సర్ 0 వోల్ట్ అని చెప్పి రాసినట్టు నాకు గుర్తు. అందు గురించి తర్వాత ఎంఎస్సి చదివాను, ఇంకో మీకు పాఠం చెప్పే అదృష్ట భాగ్యం కలిగింది. సో అలా ఇలాంటివన్నీ కూడా ఆబ్జెక్టివ్ బిట్స్ వస్తాయి. అఫ్ కోర్స్ నేను అప్పుడు టాపర్ని కూడా అండి, యూనివర్సిటీ టాపర్ని ఎంఎస్సి ఎంట్రన్స్లో. సో ఆ రకంగా అలాగా లైఫ్ ఇలా కంటిన్యూ అవుతుంది. ఎన్నాళ్ళు అయింది లెక్చరర్గా మీకు పాఠం చెప్పడం మొదలై? 29 ఇయర్స్. నెక్స్ట్ ఇయర్ చెప్పుకోవచ్చు అనమాట 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తారు కదా, అలా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు మీరు ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు. అయితే మీరే చెప్పొచ్చు సార్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని. ఓకే, కంటిన్యూ చేయండి. Thus the standard electrode potential of a metal may be defined as the potential difference in volts at 25 degrees C developed in a cell consisting of 2 electrodes. The pure metal in contact with a molar solution of one of its ions and the normal hydrogen electrode. ఇది డెఫినేషన్ అండి. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి అనేది డెఫినేషన్. మీకు కావాలనుకుంటే దీని స్టార్టింగ్లో రాయండి, ఆన్సర్ చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్లో ఉంది కదా, చక్కగా అది తీసుకొచ్చి ముందు రాయడానికి ట్రై చేయండి. చూడండి ఒకసారి చదవండి మళ్ళీ. వాట్ ఈస్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది? స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎ మెటల్ మే బి డిఫైన్డ్ యాజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ వోల్ట్స్ at 25 degrees C developed in a cell consisting of 2 electrodes. And the 2 electrodes, the pure metal in contact with a molar solution, ఒకటి, రెండోది నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. వాట్ ఈస్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ ఆఫ్ నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్? 0. సో ఇది మనకు ఉన్నటువంటి టాపిక్, ఫస్ట్ టాపిక్ సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాను. మళ్ళీ దీన్ని యూట్యూబ్లో చూసానా సరే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు సైన్ కన్వెన్షన్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తెలుసుకున్నాం, సింగిల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తెలుసుకున్నాం, ఎలా క్యాల్కులేట్ చేస్తారో నేర్చుకున్నాం. ఆ వచ్చినటువంటి వాల్యూని ఎలా రాయాలి? పాజిటివ్ సైన్తో రాయాలా, నెగిటివ్ సైన్తో రాయాలా? ఇది చాలా కన్ఫ్యూజన్ అండి. ఎస్పెషల్లీ నెర్నెస్ట్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి మీరు నెర్నెస్ట్ ఈక్వేషన్ మీద ఇంటర్మీడియట్లో ప్రాబ్లమ్స్ చేస్తారో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ చేసిన వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడతారు అన్నమాట. సడన్గా ఒకసారి నెగిటివ్ వాల్యూ రాస్తారు, ఒకసారి ఏమో పాజిటివ్ వాల్యూ రాస్తారు, ఏంటిది అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేలాగా ఈ స్లైడ్ని డిజైన్ చేశాను. చూడండి జాగ్రత్తగా మీరు చదవండి, నేను కూడా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఆన్ కంబైనింగ్ అన్ ఎలక్ట్రోడ్ ఏ విత్ ద నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ a reduction process అంటే చెప్పాను మీకు, gain of electrons is called as reduction and loss of electrons is called as oxidation. So ఏదైనా మెటల్ ఎలక్ట్రాన్స్ ని కోల్పోతే it is said to be oxidized, whereas if a metal takes up electrons from the solution, that is electrolyte, then it is said to be reduced. Okay, if on combining an electrode A with the normal hydrogen electrode, a reduction process, that is gain of electrons, takes place at the electrode, then that potential of the electrode is called as reduction potential. మీ దగ్గర నోట్స్ కూడా ఉంటుంది, సేమ్ అదే దాన్ని నేను ఇక్కడ స్లైడ్ లో పెట్టాను. బుక్ లో ఆ పాయింట్ అండర్లైన్ చేయండి. ఎప్పుడు దాన్ని రిడక్షన్ పొటెన్షియల్ అంటాం, ఎప్పుడు ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ రిడక్షన్ పొటెన్షియల్. వై ఇట్ బికమ్ రిడక్షన్ పొటెన్షియల్? బికాస్ the metal which is under consideration undergoes reduction process, that is gain of electrons. Okay, అప్పుడు రిడక్షన్ పొటెన్షియల్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి సైన్ కన్వెన్షన్ లో దానికి పాజిటివ్ వాల్యూ ఇవ్వాలి. సమ్ ఎక్స్ వాల్యూ వచ్చింది, ఆ ఎక్స్ వాల్యూ ఏమవుద్ది? ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ గివెన్ ఎ పాజిటివ్ సైన్ యాజ్ రిడక్షన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆర్ ఎ నెగిటివ్ సైన్ యాజ్ ఆక్సిడేషన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. చూడండి ఇక్కడ రెండు వచ్చేసి మనం ఫైనల్ గా పైన క్యాలిక్యులేట్ చేసింది ఏంటి? రిడక్షన్ పొటెన్షియల్. సో రిడక్షన్ ప్రాసెస్ జరిగింది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది, దట్ పొటెన్షియల్ ఈస్ కాల్డ్ యాజ్ రిడక్షన్ పొటెన్షియల్. దేర్ఫర్ సైన్ కన్వెన్షన్ లో మనం పాజిటివ్ సైన్ ఇస్తాం. సడన్ గా దెన్ వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలక్ట్రోడ్ అని ఎవరిని అడిగారు అనుకోండి, మీరు ఏమీ ఆలోచించక్కర్లేకుండా పాజిటివ్ సైన్ ని నెగిటివ్ సైన్ చేసి ఆ వాల్యూ చెప్పండి, దట్స్ ఆల్. ఇందాక ఎక్స్ అన్నాను కదా, వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే ఏమవుతుంది అప్పుడు? అది మైనస్ దట్ ఎక్స్ అవుతుంది అన్నమాట. సో రిడక్షన్ జరిగితే రిడక్షన్ పొటెన్షియల్ అది పాజిటివ్ వాల్యూ, దానికి ఆపోజిట్ ఆక్సిడేషన్ కాబట్టి సైన్ చేంజ్ చేయండి, దట్స్ ఆల్. నేను చెప్పిన మాట అక్కడ రాసున్నది, రెండు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
ఇదే కన్ఫ్యూజన్. ఈ ఒక్క పాయింట్ కన్ఫ్యూజన్ నుంచి గట్టెక్కారంటే ఇంకా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ సైన్ కన్వెన్షన్ లో మీకు ఇబ్బంది ఉండదు. ఆన్ ద అదర్ హ్యాండ్, if on combining an electrode B with the normal hydrogen electrode, an oxidation process. What is oxidation process? Loss of electrons is oxidation process, and this occurs at B. The electrode potential, that is half cell potential, is called as the oxidation potential of the electrode B. చూడండి ఇక్కడ ఏమైందో. సో ఇక్కడ ఏ ఎలక్ట్రాన్ తీసుకున్నాం? బి ఎలక్ట్రాన్ తీసుకున్నాం, దాని NH తో కంబైన్ చేసాం, ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగింది, దట్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది ఎక్కడ? బి ఎలక్ట్రోడ్ దగ్గర. దెన్ దట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఆఫ్ బి. ఇప్పుడు ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి ఆక్సిడేషన్ పొటెన్షియల్ కి ఏమో పాజిటివ్ వాల్యూ ఇవ్వాలి మనం, పాజిటివ్ సైన్ యాజ్ ఆక్సిడేషన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. అండ్ ఇప్పుడు దాని యొక్క రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఏంటి అంటే ఏం చెప్తారు? సింపుల్ గా ప్లస్ తీసేసి మైనస్ పెడతారు అంతే. It is given a positive sign as oxidation electrode potential and a negative sign as reduction electrode potential. So I hope you got this point. ఎలా రాయాలి? పాజిటివ్ ఎప్పుడు రాయాలి, నెగిటివ్ ఎప్పుడు రాయాలి, ఎప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది, ఎప్పుడు రిడక్షన్ జరుగుతుంది, వాట్ ఈస్ రిడక్షన్ పొటెన్షియల్ అండ్ వాట్ ఈస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. నో వెరీ క్లియర్ గా ఉంది ఈ స్లైడ్. ఇందులో అంబిగ్యూటీ ఏమీ లేదు, ఏమీ ఇబ్బంది పడడానికి కూడా ఆస్కారం లేదు. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఫర్ ఎనీ హాఫ్ సెల్, అది ఏదైనా కావచ్చు, will be equal to minus standard reduction potential. Oxidation potential positive value unte daniki opposite reduction potential negative value untundi. Similarly, standard reduction potential for any half cell will be equal to minus standard oxidation potential. So this is the sign convention story. So దీన్ని చాలా జాగ్రత్తగా మీరు వీలైతే ఎప్పుడైతే స్క్రీన్ షాట్ తీసుకుని దాన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ప్లస్ మైనస్ ఎందుకు అవుతుంది, మైనస్ ప్లస్ ఎందుకు అవుతుంది అనేది చాలా కన్ఫ్యూజ్ ఫీల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. ఓకే, ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా నేర్చుకున్నాం అని చెప్పి అనుకుంటున్నాం. We will proceed to third topic in this particular electrochemistry 2, that is Nernest equation. In the beginning I told you that the electrode potentials depends on three factors. ఏంటా త్రీ ఫ్యాక్టర్స్ మీరు మనసులో ఒకసారి రికలెక్ట్ చేయండి. వన్ ఈజ్ నేచర్ ఆఫ్ దట్ మెటల్ ఇట్ సెల్ఫ్, సెకండ్ వన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ ఇన్ విచ్ దట్ మెటల్ ఈజ్ డిప్డ్, గుర్తొచ్చిందండి. మూడోది టెంపరేచర్ ఆఫ్ దట్ సెల్ సెటప్ అన్నమాట. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి స్టార్టింగ్ లో మీకు చెప్పాను. అయితే వాట్ ఈజ్ నెర్నెస్ట్ ఈక్వేషన్ మీన్స్? నెర్నెస్ట్ ఈక్వేషన్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. మూడు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది పక్కన పెట్టండి. అందులో ఒక ఫ్యాక్టర్ ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్. సో ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ కి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కి మధ్య రిలేషన్ ఇచ్చేదాన్ని నెర్నెస్ట్ ఈక్వేషన్ అని చెప్పి అంటాం. నెర్నెస్ట్ ఈక్వేషన్ అనే పదం మీరు చాలా సార్లు విన్నారు. నేను ఇప్పుడు మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. పెద్దసార్లు బాగా కాంప్లికేటెడ్ గా అర్థం కాకుండా ఉండేలా చెప్తూ ఉంటారు. నేను చిన్నసార్లు కాబట్టి చిన్నగా నెమ్మదిగా మీకు అర్థమయ్యేలా చిన్న చిన్న పదాలతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటాలిక్ అయాన్స్ ఇన్ సొల్యూషన్. ఓకేనండి. సో నెర్నెస్ట్ ఈక్వేషన్ గివ్స్ ద వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ విత్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటాలిక్ అయాన్ ఇన్ సొల్యూషన్. ఇఫ్ ఏ కామన్ రిడక్షన్ రియాక్షన్ ఫర్ అన్ ఎలక్ట్రోడ్ ఈజ్ రిటన్ యాజ్, ఇదొక రియాక్షన్ గా భావించండి. Mn plus n number of electrons gives rise to M. ఈ ప్రాసెస్ ఏమనొచ్చు మనం? ఆక్సిడేషన్ రిడక్షన్? డెఫినెట్లీ ఆల్ ఆఫ్ యూ ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ రిడక్షన్ ప్రాసెస్. వై ఇట్ ఈస్ రిడక్షన్ ప్రాసెస్ మీన్స్ దెర్ ఈస్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. సో ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ రిడక్షన్ ప్రాసెస్. ఇక్కడ రిడక్షన్ జరిగింది. ఎలా జరిగిందో రిడక్షన్ ఒకసారి మళ్ళీ చూడండి. Mn plus n that n electrons gives rise to M. Since addition of electrons has taken place, this one is a reduction process. దీన్ని మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పరంగాను ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ పరంగాను ఒక రిలేషన్ తీసుకురావాలి. దెన్ అకార్డింగ్ టు నెర్నెస్ట్ ఈక్వేషన్, E is equal to E0 minus 2.303 RT by NF into log molar concentration of M, that is metal, divided by molar concentration of Mn plus, that is concentration of electrolyte.
So this is the relationship between electrode potential and the concentration of the electrolyte. So this relationship, ఈ ఫార్ములాను మనం ఏమని పిలుస్తామండి? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నెర్నెస్ట్ ఈక్వేషన్. యాక్చువల్లీ ఎలక్ట్రోకెమిస్ట్రీలో నెర్నెస్ట్ ఈక్వేషన్ చాలా చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అండ్ మనకి డీటెయిల్స్ ఏమీ లేదు. ఓన్లీ నెర్నెస్ట్ ఈక్వేషన్ వరకు జస్ట్ 5 మార్క్స్కి మీకు నెర్నెస్ట్ ఈక్వేషన్ అనే పదం కనపడింది అనుకోండి, ఈ స్లైడ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ తీసుకెళ్ళి జిరాక్స్ ప్రింట్ తీయండి సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రాగా మీరేం రాయక్కర్లేదు. వెరీ సారీ, వేర్ ఏముందో చూడండి ఇక్కడ. ఈ వాట్ ఈజ్ ఈ చెప్తున్నారు అనుకుంటున్నాను. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ద మెటల్. వాట్ అబౌట్ ఈ నాట్? ఈ నాట్ ఈజ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఓకే, వాట్ ఈజ్ ఆర్? ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్ యూజ్ చేస్తాం, సింపుల్ అది గ్యాస్ కాన్స్టెంట్. ఈ వాల్యూ మాత్రం జౌల్స్ లో తీసుకోవాలి, మర్చిపోవద్దు. 8.314 జౌల్స్ పర్ మోల్ పర్ డిగ్రీ అబ్సల్యూట్. 8.314 జౌల్స్ గుర్తొస్తే మిగిలినన్ని పర్ మోల్ పర్ డిగ్రీ అని గుర్తొచ్చేస్తుంది. టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ కాదు ఇక్కడ. క్యాపిటల్ టీ అంటే కెల్విన్ స్కేల్లో తీసుకున్నాం అని చెప్పి అర్థం చేసుకుంటారు మీరు. టీ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆన్ కెల్విన్ స్కేల్. ఎంత ఉంటే అంత. అది సెంటిగ్రేడ్ స్కేల్లో వాల్యూ ఇచ్చారనుకోండి, దానికి 273 యాడ్ చేసుకుంటాం. దట్ ఈస్ ఏ కన్వెన్షన్ కాబట్టి మనకు తెలుసు ఆ విషయం. దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈజ్ ఎన్? ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హాఫ్ సెల్ రియాక్షన్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హాఫ్ సెల్ రియాక్షన్, ఇది ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ ఏజీ అనుకోండి, సిల్వర్, అప్పుడు ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంటుంది? +1 ఉంటుంది. ఏజీ +1 లేదా ఏజీ ప్లస్ ఈ మైనస్ గివ్స్ రైస్ టు ఏజీ అవుతుంది, బికాస్ వ్యాలెన్సీ ఆఫ్ సిల్వర్ ఈజ్ 1. ఇక్కడ జింక్ కానీ కాపర్ కానీ అనుకోండి, జింక్ Zn2 ప్లస్ 2e మైనస్ గివ్స్ రైస్ టు Zn. వ్యాలెన్సీ ఆఫ్ జింక్ కాపర్ 5 ఏమో 2 అవుతుంది. ఓకే, అల్యూమినియం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అల్యూమినియం ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఉంటుందో చెప్పండి మీరు. వ్యాలెన్సీ ఆఫ్ అల్యూమినియం ఈజ్ 3, కాబట్టి ఇక్కడ ఏముంటుంది? Al3 ప్లస్ 3 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైస్ టు Al. సో అదే ఎన్ వాల్యూ అనమాట. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ చేంజ్ ఎంత ఉంటే అంత. అదే మన ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హాఫ్ సెల్ రియాక్షన్. ఆ వాల్యూ ఎంత అయితే అంత ఇక్కడ నోట్ చేస్తారు. ఎఫ్, వాట్ ఈజ్ ఎఫ్? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫారడే. 1 ఫారడే ఇన్ ద సెన్స్ 96,500 కూలూమ్స్. ఇది కూడా మీకు తెలిసినటువంటి విషయమే. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లో ఎం ఉంచాం. ఎలా చదువుతాం దీన్ని? మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎం. మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎం అంటే మెటల్ అండి. మెటల్ కి కాన్సన్ట్రేషన్ ఏముంటుంది? సో అది ఎప్పుడు కూడా యూనిటీగా తీసుకుంటాం, అంటే 1 వేసుకుంటాం వాల్యూ. సో మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎం అంటే యాక్టివిటీ ఆఫ్ మెటల్ ఇన్ ద సాలిడ్ ఫేజ్ అండ్ ఈజ్ టేకెన్ యాజ్ యూనిటీ ఫర్ ప్యూర్ మెటల్స్. ఆ వాల్యూ మెటల్ కాబట్టి, సాలిడ్ కాబట్టి వాల్యూ 1 తీసేసుకుంటాం. ఇక్కడ చూడండి, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mn ప్లస్, దట్ ఈస్ యాక్టివిటీ ఆఫ్ మెటల్ అయాన్ ఎలక్ట్రోలైట్ ఇన్ ద సొల్యూషన్ అండ్ ఈస్ టేకెన్ ఈక్వల్ టు దేర్ మొలారిటీస్. దాని మొలారిటీ ఎంత అయితే అంత తీసుకుంటాం అని చెప్పి చెప్పుకుంటున్నాం అన్నమాట. యాక్టివిటీ, మొలారిటీ. ఓకే, సిన్స్ అట్ 298K ఎలా వచ్చింది? స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎక్కడ మెజర్ చేస్తున్నాం అండి? యూనిట్ యాక్టివిటీ అండ్ 25 degrees C. 25 degrees C ప్లస్ 273 ఎంత అవుతుంది? 298K అవుతుంది. సో 298K ఆ విధంగా వచ్చింది అనమాట ఇక్కడ. అలాగే 2.303 RT/F ఈజ్ ఈక్వల్ టు, అది సాల్వ్ చేస్తే మనకి 0.059 వస్తుంది. ఇంకా ఇంత ఫార్ములా రాసే బదులు ఏం చేస్తామంటే 2.303 RT/F ఈజ్ ఈక్వల్ టు 0.059 వేసేసుకుంటాం. దెన్ వాట్ హ్యాపెన్స్ టు ద ఫార్ములా? E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 0.059/n into log molar concentration of M by molar concentration of Mn plus. ఓకే, లేదా దీన్ని ఇంకా సింప్లిఫైడ్ ఫామ్ లో ఈ రకంగా రాస్తాం. E is equal to E0 minus 0.059/n log molar concentration of products by molar concentration of reactants. ఇక్కడ సడన్ గా ప్రొడక్ట్స్ రియాక్టెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి అనుకుంటున్నారేమో. ఇదే స్లైడ్ ఎక్కడ మనం బయటకు వెళ్ళలేదు. చూడండి, ఇది వాట్ ఈస్ దిస్ బేసిక్ రియాక్షన్? Mn plus combines with n number of electrons and gives rise to M. మరి ఈ గివ్స్ రైస్ టు ఈక్వేషన్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఇవన్నీ ఏంటి? రియాక్టెంట్స్ ఏమో కదండి. దీస్ ఆర్ రియాక్టెంట్స్. మరి రైట్ సైడ్ ఉన్నది ప్రోడక్ట్స్. అదే విషయాన్ని ఇక్కడ రాయాలన్నమాట. సో మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్, అఫ్ కోర్స్ ఇప్పుడే చెప్పుకున్నాం మెటల్ కాబట్టి, సాలిడ్ కాబట్టి యూనిటీ అని చెప్పి. దెన్ వాట్ అబౌట్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మీన్స్
you have to take into consideration the molar concentration of this particular species electrolyte లో దాని కాన్సన్ట్రేషన్ ఎంత అని చెప్పి తీసుకోవాలి. సో ఇది ఫైనల్ గా నెర్నెస్ట్ ఈక్వేషన్. యాజ్ ఇట్ ఈస్ గా మీరు మనం నెర్నెస్ట్ ఈక్వేషన్ కానీ అడిగితే సేమ్ టు సేమ్ ఇది రిప్రజెంట్ చేశారనుకోండి, చాలా డీటెయిల్డ్ గా ఉంది, సరిపోతుంది, 100% సరిపోతుంది అనమాట. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు మీ నుంచి ఎక్స్ప్లెనేషన్. సో నెర్నెస్ట్ ఈక్వేషన్ అనగానే మీకు బేసిక్ గా గుర్తు రావాల్సింది, ఇట్ గివ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ ఆర్ మెటాలిక్ అయాన్ ఇన్ సొల్యూషన్. ఫార్ములా ఒకసారి మీరు రాసుకుంటున్నారు అనుకుంటున్నాను, రాసుకోండి. లేదా మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇదే ఉంది, సేమ్ దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను బయటకి వెళ్ళట్లేదు. ఎక్కడైనా డయాగ్రామ్స్ అవసరం అయితే డయాగ్రామ్స్ పెట్టాను అంతే తప్ప మిగిలినన్ని కూడా సేమ్ టు సేమ్. ఫార్ములాస్ రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఇదైతే నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామండి. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ చూడండి, ఇది రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్. ఎలాగ అడుగుతారు, విడగొట్టి ఏం అడగరు. వాట్ ఆర్ రివర్సిబుల్ సెల్స్, వాట్ ఆర్ ఇర్రివర్సిబుల్ సెల్స్ అని ఏం అడగరు. రైట్ ఏ నోట్ ఆన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్ అని చెప్పి అడుగుతారు. సో ఇట్ ఈస్ అవర్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివర్సిబుల్ సెల్స్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ అప్రోప్రియేట్ ఎగ్జాంపుల్స్. నేను మీకు మంచి ఎగ్జాంపుల్సే చెప్తాను, ఆ ఎగ్జాంపుల్సే అక్కడ రిప్రొడ్యూస్ చేద్దరు. కానీ నోట్స్ రాసుకోండి ప్రతిదానికి. బేసింగ్ ఆన్ ద రివర్సిబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్స్, దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అంటే రివర్సిబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్, దాన్ని అండర్లైన్ చేయండి. రివర్సిబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే కొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రోకెమికల్ సెల్ ఒకలాగా పనిచేయాలి, ఇంకా పరిస్థితులు మారితే అదే ఎలక్ట్రోకెమికల్ సెల్ కంప్లీట్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేయాలి, అది రివర్సిబిలిటీ. అలా కానీ జరిగితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రివర్సిబుల్ సెల్. అలాగా జరగకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇర్రివర్సిబుల్ సెల్. అది మీనింగ్. మీరు ఎన్నిసార్లు చదువుతారో చదవండి. బేసింగ్ ఆన్ ద రివర్సిబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్స్, దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, రివర్సిబుల్ సెల్స్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్. ముందుగా రివర్సిబుల్ సెల్స్ అంటే ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఇర్రివర్సిబుల్ సెల్స్కి వెళ్దాం. ఈ డయాగ్రామ్ మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు, ఇంటర్మీడియట్ బుక్స్ లో కూడా చూసుంటారు. దిస్ డయాగ్రామ్ ఈజ్ రిలేటెడ్ విత్ డేనియల్ సెల్. దీన్ని మనం డేనియల్ సెల్ అంటాం. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్యాల్వానిక్ సెల్. ఈ డేనియల్ సెల్లో లెఫ్ట్ సైడ్ రాస్తున్న చూడండి, లెఫ్ట్ సైడ్ ఈ పార్ట్, ఈ హాఫ్ సెల్, ఇదేమో యానోడ్. యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఏమో ఆక్సిడేషన్. రైట్ సైడ్ సెల్, ఇది రైట్ సైడ్ హాఫ్ సెల్ అంటాం. రైట్ సైడ్ హాఫ్ సెల్ క్యాథోడ్. ఈ క్యాథోడ్ దగ్గర ఎప్పుడు జరిగే రియాక్షన్ ఏంటో చూడండి, రిడక్షన్. దట్ మీన్స్ ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి, ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది అన్నమాట. క్యాథోడ్ దగ్గర రిడక్షన్, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. యానోడ్ ఎలక్ట్రోడ్ ఏమో ఇక్కడ జింక్ గా తీసుకుంటున్నారు, క్యాథోడ్ ఎలక్ట్రోడ్ ఏమో కాపర్ గా తీసుకుంటున్నారు. ఇవి రెండు కానీ కలిపేసారనుకోండి, కలిపేస్తే ఇక్కడ చూపించినట్టుగా మీకు వోల్టమీటర్ పెట్టారు చూడండి, ఇవి రెండు కానీ కలిపేస్తే కరెంట్ పాస్ అవ్వదు, హీట్ వస్తుంది అంతే. ఆ లాజిక్ మీకు ఐడియా ఉంటుంది. కెమికల్ రియాక్షన్ జరిగిపోద్ది, దీన్ని కలిపేస్తే కెమికల్ రియాక్షన్ జరిగిపోతుంది. కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కానీ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు, హీట్ వస్తుంది. సో ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వాలి. అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వాలో చూడండి, ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ కి ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అయితేనే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ డేనియల్ సెల్, విచ్ ఇన్ టర్న్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్యాల్వానిక్ సెల్. ఈ గ్యాల్వానిక్ సెల్లో ఇమిడి ఉన్నటువంటి రియాక్షన్ చూడండి, Zn సింగిల్ వెర్టికల్ లైన్ అంటే ఫేజ్ డిఫరెన్స్ gives rise to ZnSO4. Okay, then double vertical line. The double vertical line significance is salt bridge. దీన్ని సూచిస్తుంది అన్నమాట, సాల్ట్ బ్రిడ్జ్. ఇది కలవదు, సొల్యూషన్స్ రెండు కలవు, కానీ కలిసినట్టుగా ప్రవర్తించాలి అంటే ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ చేయాలి. సాచురేటెడ్ KCl సొల్యూషన్ ఉంచుతాం ఇందులో. ఇంకా డబల్ వెర్టికల్ లైన్ దాన్ని సూచిస్తుంది. మరి రైట్ సైడ్ ఏం జరుగుతుంది, CuSO4 మళ్ళీ సింగిల్ వెర్టికల్ లైన్ అంటే ఫేజ్ డిఫరెన్స్ Cu సాలిడ్. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఏముంది, Zn గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ Zn2+ అయాన్. ZnSO4 అంటే అంతే కదా, Zn2+ అయాన్ అంటే ఆక్సిడేషన్. మరి రైట్ సైడ్ ఏం జరుగుతుంది, Cu2+
ఓకే, గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ Cu2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుని Cu గా కన్వర్ట్ అయింది. సో దిస్ రియాక్షన్ ఈజ్ రిడక్షన్ రియాక్షన్. సో లెఫ్ట్ సైడ్ ఏమో ఆక్సిడేషన్, రైట్ సైడ్ ఏమో రిడక్షన్. సో ఈ రకమైనటువంటి సెటప్ కానీ ఉందనుకోండి, దాన్ని ఏమని పిలుస్తామని చెప్పాను? గ్యాల్వానిక్ సెల్. ఆ గ్యాల్వానిక్ సెల్కి ఇది డేనియల్ సెల్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఈ టైప్ ఆఫ్ సెటప్ కానీ మనం అరేంజ్ చేసామనుకోండి, అరేంజ్ చేస్తే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అంటే 1.1 వోల్ట్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1.09 వోల్ట్ కరెంట్ బయటకు వస్తుంది. ఇది సెటప్. సో దీని నుంచి మనం కరెంట్ ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ మనం బల్బు కానీ పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా బల్బు వెలుగుతుంది. సో దాని ద్వారా ఇందులో కరెంట్ జనరేట్ అయిందని చెప్తుంది. ఓకే, ఎంత అవుట్పుట్ వస్తుందని చెప్పానండి మీకు ఇప్పుడు? 1.09 వోల్ట్. ఇప్పుడు దీనికి సడన్గా ఏం చేస్తామంటే బయట నుంచి ఇంకో సోర్స్ని దీన్ని కనెక్ట్ చేస్తాం. అంటే బయట నుంచి కరెంట్ వస్తుంది అనమాట. ఎంత వస్తుంది? అది కూడా 1.09 వస్తుంది అని చెప్పి అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందంటే సెల్ రియాక్షన్ ఆగిపోతుందండి. సెల్ రియాక్షన్ ఆగిపోతుంది. బయట కనెక్షన్ లేకపోతే ఏం జరుగుద్ది? ఇందులో నుంచి కరెంట్ బయటకు వెళ్తుంది. నువ్వు బయట కూడా ఈక్వల్గా అంతే కరెంట్ పెడితే ఏమవుతుంది? సెల్ రియాక్షన్ కంప్లీట్గా ఆగిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తామంటే బయట నుంచి వచ్చేటటువంటి కరెంట్ 1.09 వోల్ట్ కంటే ఎక్కువ ఉండేలాగా అరేంజ్ చేస్తాం. అంటే బయట నుంచి వచ్చేది ఎక్కువ. బయట నుంచి వచ్చేది ఎక్కువ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే కరెంట్ లోపలికి వచ్చినప్పుడు ఈ కంప్లీట్ రియాక్షన్ ఏదైతే ఉందో, కంప్లీట్ రియాక్షన్ అంటే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ అంటే Zn gives rise to Zn2 ప్లస్, అలాగే క్యాథోడ్ దగ్గర రిడక్షన్ అంటే Cu2 ప్లస్ gives rise to Cu. ఈ కంప్లీట్ రియాక్షన్ ఏదైతే ఉందో రివర్స్ అయిపోతుందండి. అంటే రివర్స్ అయితే ఏమవుద్ది? అప్పుడు ఏమేమి రాయవలసి ఉంటుంది మనం? ఇక్కడ Cu2 ప్లస్, ఇక్కడ Zn2 ప్లస్ Zn రాస్తాం అనమాట. అంటే ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్, దాన్ని మనం ఈఎంఎఫ్ అంటాం కదా, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ సెల్ ఈఎంఎఫ్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం జరిగింది? మొత్తం రియాక్షన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. అలాగా బయట నుంచి వచ్చే ఈఎంఎఫ్ సెల్ ఈఎంఎఫ్ కంటే ఎక్కువగా ఉంటే రియాక్షన్ కానీ కంప్లీట్గా రివర్స్ అయింది అనుకోండి, దెన్ దట్ టైప్ ఆఫ్ సెల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రివర్సిబుల్ సెల్. ఓకే, డేనియల్ సెల్ ఏ టైప్ ఆఫ్ సెల్ మరి? రివర్సిబుల్ సెల్లా, ఇర్రివర్సిబుల్ సెల్లా? ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ రివర్సిబుల్ సెల్ అని చెప్పి మనకి అర్థం అవుతుంది. సో అది కాన్సెప్ట్. సో కంప్లీట్గా రియాక్షన్ రివర్స్ అయిపోవాలి. అలా రివర్స్ అయితేనే దాన్ని ఏమని పిలుస్తాం? రివర్సిబుల్ సెల్ అంటాం. అలా రివర్స్ అవ్వలేదు అనుకోండి, రివర్స్ అవ్వకుండా వేరే ఏదో రియాక్షన్ కానీ జరిగింది అనుకోండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇర్రివర్సిబుల్ సెల్. సో ఇది నాకు తెలిసినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం, ఎగ్జామ్లో ఏం రాయాలనేది ఒకసారి చూద్దాం. రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్. ఓకే అంటే ఏంటో చెప్పాను. రివర్సిబుల్ సెల్స్ ఒకసారి చదవండి అందరూ. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆర్ సెట్ టు పెర్ఫార్మ్ రివర్సిబుల్లీ వెన్ ద కెమికల్ చేంజెస్ ఎట్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ రివర్సిబుల్. ఆ రివర్స్ అవ్వాలి, అవితేనే అది రివర్సిబుల్ సెల్. బై ఆల్టరింగ్ ద అపోజింగ్ ఫోర్స్ సూటబుల్, the chemical change at an electrode can exactly reversed. సో కెమికల్ చేంజ్ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ఎగ్జాక్ట్ గా రివర్స్ చేయగలగాలి, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రివర్సిబుల్ సెల్. ఓకే ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ డేనియల్ సెల్. డేనియల్ సెల్ నేను కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డేనియల్ సెల్ ఈజ్ ఏ రివర్సిబుల్ సెల్. ఇట్స్ ఈఎంఎఫ్ ఈజ్ 1.09 వోల్ట్, అది కూడా చెప్పాను మీకు. ఇఫ్ to this cell an external EMF exactly equal to 1.09 volt is applied. And apply chestunam exactly equal to 1.09 volt is applied, the cell reaction stops. Ade cheppanu, bayitiki veldu lopaliki raadu, inka alaga agipotundi reaction anta. However, if the external EMF is increased beyond 1.09 volt ante something more than that, maybe 1.2 1.3 edana kavachu, then what happens to that reaction? This is the initial reaction. Initial reaction meek cheppanu. Zn gives rise to Zn2 plus, Cu2 plus gets converted into Cu. Rendu kalipi raste Zn plus Cu2 plus gives rise to Zn2 plus plus Cu. This is the original reaction of Daniell cell. It gets reversed. Reverse అయిపోతుంది. అది ఎప్పుడు రివర్స్ అవుతుంది? External EMF is greater than 1.09 volt. అప్పుడు the following reaction takes place. What is that following reaction? Cu plus Zn2 plus gives rise to Zn plus Cu2 plus. ఇదండి రియాక్షన్. సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రియాక్షన్ మనకి రావడానికి అవకాశం ఉంది. హెన్స్ డేనియల్ సెల్ ఈజ్ ఏ రివర్సిబుల్ సెల్. ఓకే సో నేను ఇప్పుడు ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను అన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ. ఓకే ఎలాగా మనకి
ఇది 2 hours క్లాస్ కాబట్టి నేను ఏమేమి చెప్పాను అనేది మీరు మళ్ళీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. దిస్ ఈజ్ రివర్సిబుల్ సెల్. అందుకే మన పాయింట్స్ అన్ని కూడా రాసుకోమంటున్నాను ఎప్పటికప్పుడు. చాలా క్లారిటీ వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను రివర్సిబుల్ సెల్ మీద. ఇప్పుడు ఇర్రివర్సిబుల్ సెల్ గురించి మాట్లాడుకుందాం. ఇదే రివర్సిబుల్ సెల్కి ఎగ్జాంపుల్, దీన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డేనియల్ సెల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీని వర్కింగ్ కాన్సెప్ట్. 1.1 volt వస్తుందండి ఇది. మనకు 10 volt కావాలనుకోండి, 10 volt కావాలంటే ఏం చేయాలి? 10 డేనియల్ సెల్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. అది మీకు ఫిజిక్స్లో అవన్నీ నేర్పించే ఉంటారు ఆ విషయాలు. ఇంకోటి చూడండి, ఇర్రివర్సిబుల్ సెల్. ఇర్రివర్సిబుల్ ఇంగ్లీష్ వర్డ్లోనే ఉంది, అంటే రివర్స్ అవ్వదు, ఏదో ఇంకోటి ఏదో జరుగుద్ది. దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ సెల్. సో అంటే ఏంటో ఒకసారి మీరు కూడా చదివేయండి ఇది. వాట్ ఈజ్ ఇర్రివర్సిబుల్ సెల్? ఎనీ ఎలక్ట్రోకెమికల్ సెల్ విచ్ డస్ నాట్ సాటిస్ఫై ద కండిషన్స్ ఆఫ్ రివర్సిబిలిటీ ఈజ్ కాల్డ్ అన్ ఇర్రివర్సిబుల్ సెల్. సో రివర్సిబిలిటీకి సంబంధించినటువంటి కండిషన్స్ ని సాటిస్ఫై చేయలేకపోతే దెన్ దట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ కెన్ బి కాల్డ్ యాజ్ ఇర్రివర్సిబుల్ సెల్. అంటే ఇక్కడ రియాక్షన్ జరగదని కాదు, అదే చెప్పాను, రియాక్షన్ రివర్స్ అవ్వదు, ఇంకో రియాక్షన్ జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, if we consider a cell composed of zinc and silver electrodes, ఏం తీసుకున్నామండి? జింక్ ఎలక్ట్రోడ్ అండ్ సిల్వర్ ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం. immersed in a solution of sulfuric acid. It is immersed in a solution of sulfuric acid. When two electrodes are connected, zinc ion goes into solution. సో రియాక్షన్ ఏం జరుగుతుందో చూడండి. ఏం తీసుకున్నాం? జింక్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం, సిల్వర్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం. 2 ఎలక్ట్రోడ్స్ కంపల్సరీ, అది ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నటువంటి విషయమే. దేనిలో ఇమర్స్ చేసాం? సల్ఫ్యూరిక్ యాసిడ్ లో ముంచాం. అప్పుడు ఏ రియాక్షన్ జరుగుతుంది చూడండి? Zn+2H+, సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి H+ అయాన్స్ వస్తాయి. Zn+2H+ gives rise to Zn2++H2. అది రియాక్షన్. మరి ఎక్స్టర్నల్ సోర్స్ అంటే ఎక్స్టర్నల్ ఈఎంఎఫ్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కానీ కల్పిస్తే ఏం జరుగుతుంది? హౌఎవర్, when the cell is connected with an external source of potential greater than its own, silver dissolves at one electrode and hydrogen is evolved at the other, and the cell reaction becomes, యాక్చువల్గా ఏం జరగాలి? పై రియాక్షన్ రివర్స్ అవ్వాలి. ఇక్కడ పై రియాక్షన్ రివర్స్ అవ్వట్లేదు, ఇంకో రియాక్షన్ జరుగుతుంది. ఆ ఇంకో రియాక్షన్ ఏంటో చూడండి. 2Ag solid plus 2H+, that gives rise to 2Ag++H2. But the first reaction is not reversed, hence it is an irreversible cell.